హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఏంది పొద్దుగాలనే మొద్దు ముఖం వేసుకొని వీడియోలోకి వచ్చింది అనుకోకండి. ఇది పొద్దుగాల 3:30 అందుకని అట్లున్నది ముఖం. అసలు ఈ వీడియో ఏంటంటే రంజాన్ టైంలో నేను ఎట్లా ఫాస్టింగ్ ఉంటా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుల్ డే రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నా. నేనైతే మార్నింగ్ 3:30కే లేస్తా. మా అమ్మ నాకంటే కొంచెం పొద్దుగాల లేచి నా కోసం రైస్ పెడుతుంది. ఈ రోజు స్పెషల్స్ వేడి రైస్, కోడి కూర ఉంది, నాటుకోడి కూర ఉంది, టమాటా చట్నీ. నాటుకోడి ఉంది కానీ ఐ లవ్ టు ఈట్ టమాటా చట్నీ. నాకు చాలా ఇష్టం టమాటా చట్నీ తినడం. నేను అన్నం తినడానికంటే ముందే ఛాయకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. అంటే ఛాయ్ పోసి చక్కెర అవన్నీ వేసుకొని పెట్టుకుంటా. నాకు నాటుకోడి కూర అంటే చాలా ఇష్టం. కాకపోతే రోగం మొత్తందని రెండు ఒకటే రోజు కోసుకున్నాం. అయినా అంతకుముందు 2 రోజుల నుంచి నేను అదే తింటున్నా. మనకి ఏదైనా ఎక్కువ కనిపించదు, తక్కువ కనిపిస్తేనే దానికి విలువ ఉంటుంది. పొద్దుగాలనే కాబట్టి అసలు అన్నం ఎక్కువ తినబుద్ధి కాదు, కొంచెమే తింటాం మనం అన్నం. ఈ అన్నంలో పెరుగు వేసుకుందాం. పెరుగంకులు అయితే వచ్చిండు, పోయి తీసుకుందాం. యాక్చువల్గా నాకు ప్యాకెట్ పెరుగు అంటే అసలుకే నచ్చదు, తినబుద్ధి కాదు అసలుకే. కానీ ఈ రోజు తీసుకున్న పెరుగు అయితే చాలా బాగున్నది, స్వీట్ మస్తు, కొంచెం కూడా పుల్లగా అసలే లేదు. అన్నం తిన్న బట్టే కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ చాయ్ పెట్టుకొని చాయ్ తాగేస్తా, ఎందుకంటే టైం అయిపోతుంది కదా అప్పటికే. పొద్దుగాలనే అన్నం తింటాం కాబట్టి చాయ్ అయితే అప్పాలు వేసుకోము సాధారణంగా. కానీ నేను పొద్దుగాల చాయ్ అప్పాలు వేసుకున్నాడు మస్తు మిస్ అవుతున్నా, కాబట్టి కొన్ని అయినా ఖచ్చితంగా వేసుకుంటాను నేను. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ చాయ్ తాగితే తర్వాత మనం వాటర్ తాగొచ్చు, కడుపంతా వాటర్తో నింపచ్చు. సో దబదబ తాగేద్దాం చాయ్. తర్వాత కొన్ని వాటర్ తాగేసి రోజాకైతే దువా చదివేసుకుంటాను. నెక్స్ట్ ఒక 2-3 అవర్స్ అట్లా పడుకుంటాను. యాక్చువల్గా ఆ రోజు జుమ్మా అంటే శుక్రవారం. సో నేను ఇక్కడ 11 o'clockకి 11:30కి అట్లా లేచి స్నానం చేసుకొని బయట జుమ్మా భయాన్ని ఇస్తారు, అది వినుకుంటా నేను కూర్చుంటా. ఓన్లీ జుమ్మా రోజు మాత్రం 2 గంటలకు అట్లా నమాజ్ చేసేసుకుంటా. నార్మల్ డేస్లలో 1:30కి అట్లా నమాజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నిన్న బుజ్జి పాపయ్యతో ఆడుకుంటా, ఎంత క్యూట్ గా ఆడుతుందో నాతోటి. చూడండి ఒకసారి మీరే. నెక్స్ట్ ఇక్కడ 3:30 కల్లా కర్రీ ప్రిపేర్ చేసేస్తాం. కర్రీ అయిపోతే పెద్ద పని అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. నేను వెళ్ళి కొంచెం మా మమ్మీకి అట్లా హెల్ప్ చేస్తా. నాకు చాలా ఇష్టమైన కూర ఇది, టమాటా వట్టి చేపలు. మేము మాకలైతే వట్టి చేపలు అంటాము. ఇవి ఎట్లా అంటే బొమ్మలు కావు, ఇవి పెద్ద చేపలు. మన కుంటలు, మాకెళ్ళి కుంటలు అంటాం, చిన్న చిన్న కుంటలు. ఆ కుంటల నుంచి పట్టుకొచ్చినాయి, మళ్ళా కడిగి మధ్యలో కట్ చేసి ఎండబెట్టిన చేపలు ఇవి. అందుకనే చూడండి ఎంత దొడ్డు ఉన్నాయో. చాలా బాగుంటుంది టేస్ట్. ఇఫ్తార్కి ఇంకా 2 మినిట్స్ ఉన్నదనగానే నేను అన్ని చదువుకొని పెట్టుకుంటా. కానీ ఇఫ్తార్లో వాటర్ మిలన్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది తిన్నప్పుడు కూడా. మార్నింగ్ నుంచి ఏం తినకుండా తాగుకుంటుంటాం కదా, వాటర్ మిలన్ అయితే కొంచెం సాటిస్ఫైగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ మిలన్నే ప్రిఫర్ చేస్తా. ఇప్పుడైతే ఇక్కడ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఉన్న వాటితోనే కానిస్తున్నా. అసలు ఇఫ్తార్ టైంలో ఇప్పుడే మంచిగా అయినా కదా, మంచిగా తాగి ఉండమన్నా అంత దూపు అవుతుంది. అసలు ఒక్కటేసారి నీళ్ళు తాగగానే కడుపులో చల్లగా, గొంతుల నుంచి చల్లగా కడుపులో కొడుతూ ఉంటాయి వాటర్. సో ఇప్పుడు నేను నమాజ్ చేసుకుంటా, తర్వాత ఛాయ్ తాగుతాను. ఏం చేస్తాను చూద్దాం. ఛాయ్ అయితే పెట్టిర్రు మా వాళ్ళు. ఫస్ట్ అయితే నమాజ్ చేసుకుంటాం. ఇఫ్తార్ అయిపోయిన వెంబట ఇక్కడ నేను మగరి నమాజ్ చేసుకుంటున్నా. నా నమాజ్ తర్వాత మమ్మీ వాళ్ళు నాకు ఛాయ్ పోసిర్రు. అదేంది గంటలు పోసుకుంటాను అనుకుంటున్నా. నేను ఏదో తాగుతా చాలా ఛాయ్. దాంట్లో మళ్ళీ అప్పాలు ఉన్నాయంటే చాలా తాగుతా, బిస్కెట్లు ఉన్నాయంటే కూడా చాలా తాగుతా. ఒకవేళ ఏమీ లేకుంటే నార్మల్ కొంచెమే తాగుతా. దాంట్లో నాకు మడుగులు ఉంటాయి, ఇంకా చాలా బాగా తాగుతుంది. మాకెళ్ళైతే వాటిని మడుగులు అంటే, వాటిని చాలా మంది మురుకులు అంటా ఉంటారు. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు కంకులు కాల్చిర్రు. ఈ కంకులను నిప్పుల మీద కాల్చిన దానికంటే కూడా మంటలో కాల్చిన చాలా బాగుంటాయి. మంటలో కాల్చిన నిప్పుల మీద కొంచెం ఉమ్ముగులాలి, చాలా టేస్టీ ఉంటాయి. ఇక్కడ చూసి కదా ఎర్రగా ఉన్నది, అది మాత్రం అసలు మస్తు స్వీట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అది తింటా అంటే. నార్మల్ టైంలో ఒక కంకి ఫుల్గా తినేస్తా, కానీ ఇప్పుడు మాత్రం చాయ్ తాగిన కదా దాంతో కొంచెం కడుపు నిండిపోయింది. ఇంకా కంకి తిన్నా కదా ఆయనతో కడుపు నిండింది. అన్నం ఒకవేళ నైట్ తింటా లేకపోతే స్కిప్. లేదు కొంచెం ఆకలి అవుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెమైనా తింటాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము నాటుకోడి మాత్రం మేమే సాఫ్ చేసుకుంటాం. ఒక హలాల్ చెప్పడం మాత్రమే బయట మగవాళ్ళతో చెప్పిస్తాం. మొత్తం ఉన్న జుట్టు అదంతా మొత్తం మేమే క్లీన్ చేసుకుంటాం. మొత్తం అండుకునేంత వరకు ఇంకా మేమే చేసుకుంటాం. ఆ వీడియో కూడా మీకు ముందు వస్తుంది, ముందు పెడతాం. నేను ఆల్రెడీ దాని షూటింగ్ అయిపోయింది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి గైస్, ఒకసారి నా ఛానల్కి పోయి విజిట్ చేయండి. నేను చాలా రిలేటబుల్ అయ్యే వీడియోస్ పెట్టినా, మస్తు ఫన్నీ వీడియోస్ పెట్టినా. ఒకసారి మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరిచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబే నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. ఈ వర్డ్ నేను చాలా సార్లు చాలా వీడియోస్లలో విన్నా, కానీ నాకు అప్పుడు దాని అర్థం ఏంటో తెలియకపోయేది. ఇప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ ఏంటిదని. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.